జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళారు? ఆడు ఎక్కడికన్నా వెళ్ళాడు ఎప్పుడైనా? 100 మందిని పెట్టుకుని ఎక్కడో చిన్న చిన్న ఓపెనింగ్లకి తప్ప ఆడికి తెలియదండి. ప్రజాస్వామ్యంలో నాయకుడు ఎలా ఉన్నాడో వాడికి తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎవరికి ఏ విలువ ఇవ్వాలో తెలియదు. ప్రజలంటే ఆడికి చులకన, ఎదవల్లే ఎట్టొకట వేస్తారని ఎలా మీరు అట్టట్టల్లే ఉన్నారు జనం కూడా. ఆయన ఫాలో చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆ అభివృద్ధి చర్చలు కూడా జరిగితే సమాధానం చెప్పలేక ఏం అడగాలో తెలియాలి కదండి. ఆడు ఇల్లు అడిగితే ఇంకా వాడు నోరు తెరిస్తే చులకన అయిపోతున్నాడండి. అది వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా తెలుసు. లేకపోతే వాళ్ళు ఒత్తిడి వచ్చావు నువ్వు రాబాబు అని. ఆడు ప్రజల్లోకి రాకుండా ఎంత బొమ్మలు కూర్చుంటే అంత మంచిదని వాళ్ళ అభిప్రాయం. దేశభక్తి కూడా లేకుండా జెండా ఎగడానికి కూడా ఈ 3 సంవత్సరాలు ఆడి దేశం ఈ దేశం అయితే కదండి. ఆడు ఇంగ్లాండ్ ఆడు బ్రిటిష్ వారసత్వంలో వాళ్ళ సొమ్ము తిని వాళ్ళ పంది మాంసం గొడ్డు మాంసం సప్లై చేసిన కుటుంబంలో పుట్టి ఆ వారసత్వం అది మనిషి అండి. వెంకటేశ్వరం సెట్ వేస్తాడండి ఎవడన్నా? తిరుపతి పూజ చేయొచ్చుగా, సెట్ వేసి పూజ చేస్తున్నాడు అదే మనిషి అండి. ఇక అతని గురించి అడగబాకండి, చెత్త నా కొడుకు. సరే, ఇప్పుడు మెగా డిఎస్ అనేది ఎటువంటి అవకతవకలు లేదంటే నారా లోకేష్ గారు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. దీని మీద మీ అభిప్రాయం? లీక్ అయిందని చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు బయట లీక్ అయింది, ఇక్కడ సంబంధం లేదని నేను అంటున్నారు, కానీ లీక్ అయిపోయింది. లీక్ అయిపోవడం వల్ల మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా జనాలందరూ. ఛాలెంజ్ చేశారు కదా సార్, రండి కావాలంటే. ఆయన సిబిఐ ఎంక్వైరీకి రావట్లేదు కదా రమ్మంటే. మరి అలాంటప్పుడు సిబిఐ ఎంక్వైరీకి రావాలి కదా. ఇప్పుడు నాలోనే ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు నేను సిబిఐ ఎంక్వైరీ ఆయన జగన్ ఏమంటారు, సిబిఐ ఎంక్వైరీ చేయండి అంటున్నాడు. చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయట్లేదు? మరి నువ్వు ఏ మిస్టేక్ లేనప్పుడు చేయడానికి రావాలి. అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యలు మాట్లాడడానికి ఎందుకు వెళ్ళట్లేదు? ఆయన వెళ్ళడానికి వీళ్ళు ప్రతిపక్షం ఇస్తే కదా, హోదా ఇస్తే కదా ప్రతిపక్ష హోదా. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకి 23 మందితో వస్తే నేను 5 ముగ్గురు తీసేస్తే ప్రత్యేక హోదా ఉండదు చంద్రబాబు నాయుడు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 11 మందితో నాకు ప్రత్యేక హోదా కావాలంటున్నాడు. ప్రత్యేక హోదా అనేది అది వీళ్ళు తక్కువ మంది ఉన్నారు వాళ్ళు ఇవ్వనంటున్నారు. ప్రత్యేక హోదా మరి తక్కువ అలా ఇస్తారా సార్? తక్కువ మంది ఉన్నాయి, ఎక్కువ మంది ఉన్నాయి, ప్రతిపక్షం ఎవరు ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి కదా ఉన్నాడు. ఇంకా ఎంతమంది గెలిస్తే అంతమంది కదా సార్. ఇప్పుడు గతంలో మీరు చూసినట్లయితే ఇవ్వాలి కంపల్సరీగా. ఇప్పుడు అక్కడ ప్రతిపక్షం ఎవరు లేరు కదా. ఇప్పుడు ఇంకో పార్టీ ఉన్నది అనుకో, ఇప్పుడు జనసేన ఉంది, జనసేన అటు వెళ్ళిపోయింది, ముగ్గురు కూటమి ఒకటి అయిపోంటారు. మరి అయిపోయినప్పుడు మన ఆంధ్రలో ఏ పార్టీ ఉంది ఇంకా? మరి వైసీపీ కదా ఉంది, మరి వైసీపీ కదా ఇవ్వాలి. గతంలోనే చంద్రబాబు నాయుడుకి 23 మందితో గెలిస్తే 23 మందితోనే వచ్చారు, మిగతా వాళ్ళంతా రాలేదు. కానీ ఆ 5 లాగేస్తే ప్రత్యేక హోదా ఉండదు అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు 11 మందితో కూడా కనీసం అసెంబ్లీకి రావట్లేదు, ప్రజల సమస్యలు మాట్లాడండి, ఇది ఎంతవరకు? వాళ్ళు ఇవ్వలేదు కదా, వాళ్ళు అసలు రాస్తున్నారు. వాళ్ళు ఏమైనా ప్రతిపక్ష హోదా ఎవరిని వాళ్ళు ఏం వస్తారు? వచ్చి ప్రజల సమస్యలు మాట్లాడాలి కదా సార్. ఇప్పుడు మాట్లాడుకున్నా కదండి. ఇప్పుడు మామూలుగా రమ్మంటున్నారు, వచ్చాక ఏదో చెప్తున్నారు, మీకు ప్రతిపక్ష హోదా లేదని చెప్తున్నాడు. మరి వచ్చినప్పుడు ఇంకా అక్కడ ఇల్లు లేనప్పుడు జీతాలు తీసుకోవడం జగన్మోహన్ రెడ్డి తీసుకోవట్లేదే. జగన్మోహన్ రెడ్డి జీతం తీసుకోవట్లేదు. మిగతా వాళ్ళు ఎవరు తీసుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకోవట్లేదు. ఆయన ఎప్పుడూ తీసుకోవట్లేదు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధ్యతలకు వెళ్ళి పరామర్శించకుండా గుద్దిన వాళ్ళకి వెళ్ళి పరామర్శిస్తున్నాడు అని ప్రజలందరూ ట్రోల్ చేస్తున్నారు. దీని మీద అలాగైనప్పుడు జనాలు ఎందుకు వస్తారు బయటికి? ఇప్పుడు పార్టీలో చేస్తుంది కరెక్ట్ అని అంటే ఒక గుద్దిసిన వెళ్ళి చనిపోయిన వ్యక్తి ఇంటికి వెళ్ళి పరామర్శించకుండా గుద్దిన వ్యక్తిని ఇంటికి వెళ్ళి పరామర్శిస్తున్నారు. మరి అదే వ్యక్తి ముందుగా జరిగిన వ్యక్తి ముందు ఒకసారి జరిగింది వేరే టీడీపీ అక్కడ ఎమ్మెల్యే కొడుకు వేరే గుద్దితే మరి అదే సేమ్ అదే సూచన జరిగింది. అంటే మనది ఒకటి ఎదటోటి ఒకటి కాదు కదా, రెండు ఒకటే కదా. ఇప్పుడు మన పార్టీలో జరిగినప్పుడు అదే సిచ్యువేషన్ జరిగింది. మరి ఆ రోజు కరెక్ట్ ఒక సీఎం ఎక్స్-సీఎం ఉండి బాధ్యతలు ఆయన ఏమన్నారంటే గుద్దిసిన వానికి ఆయన ఇబ్బంది పెట్టట్లేదు చెప్పట్లేదు. ఆయన ఏమన్నా 18 కుర్రోడు ఏదో తెలియక గుద్దేశాడు, గుద్ది జరిగిపోయిందని దీనికి పరిష్కారం ఆలోచించాలి కానీ ఆయన ఇబ్బంది పెట్టడానికి చెప్తున్నారు అంతే. అంటే 45 సంవత్సరాలు 40 ఉంటది మహా అయితే అంతకాలం కుటుంబానికి ఆయన చేయడం చెప్పట్లేదు. ఆయన దానికి ఏం చెప్తున్నారంటే దానికి పరిష్కారం మాట్లాడమంటున్నారు కానీ పిల్లల్ని ఇబ్బంది పెట్టవద్దు అంటున్నారు. 18 సంవత్సరాలు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు. ఏంటంటే ప్రాణం పోయినది ఎవరి ప్రాణం ఒకటే. ఆ ప్రాణం పోయినడు కూడా మహా అయితే 40-45 సంవత్సరాలు ఉంటది, మహా అయితే ఎంతకాలం ఉంటుంది. అలాగనే ఏం కాదు, ఎవరైనా ప్రాణం అంటే ప్రాణమే. 40 సంవత్సరాలు ఆ కుటుంబం మరి వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, అలాగా కాదు. కాకపోతే ఏంటంటే ఆయన చెప్పింది ఏంటంటే ఇదంతా మధ్యలో మాట్లాడింది కరెక్ట్ గా మాట్లాడింది ఏంటంటే ఆయన 18 సంవత్సరాలు ఆయన ఇబ్బంది పెట్టారనేసి చెప్తున్నారు అంతే. ఆంధ్రప్రదేశ్ అనేది ఈ 24 నెలల్లోనే 9వ స్థానంలో ఉండేది, ఇప్పుడు 2వ స్థానానికి వచ్చింది. ఎలా అనిపిస్తుంది సార్?
చాలా బాధ అయితే పడుతున్నామండి. ఎందుకంటే ముఖ్యంగా ట్రాఫిక్ పూర్తిగా పోలీస్ వ్యవస్థ అయితే పట్టు తప్పిపోయింది. సిపి గారు అయితే బాగానే ఉన్నారు, కింద స్థాయి అంత మట్టు నిమ్మకి నీరెట్టినట్టు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ముఖ్యంగా యువత నైట్ అయితే మన రైడ్ చేస్తున్నారండి బళ్ళు బీచ్ రోడ్ లో, ఎవరు హెల్మెట్ పెట్టుకోవట్లేదు సరిగ్గా. బళ్ళు త్రిబుల్స్, ముఖ్యంగా గంజాయి బ్యాచ్. మొన్న గొల్లవీధి 18th వార్డులో ఒక కుర్రోడు, చిన్న కుర్రోడు అండి, కేటీఎం బండి కొన్ని అలా మిక్చేసింది. అబ్బో ఏం జరిగిందో ఏం తెలియదు, యాక్సిడెంట్ చనిపోయాడు. అది పరిస్థితి. సార్ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యల కోసం మాట్లాడడానికి ఎందుకు వెళ్ళట్లేదు? మరి వాళ్ళు ముఖ్య విషయాలు అయితే నాకు తెలియదు, వెళ్ళట్లేదంటే దాన్ని మనం చెప్పలేం. ఇప్పుడు ఈ ప్రజలు ఎంచుకున్నది ఏదో సమస్యలు మాట్లాడడానికి వెళ్ళాలి కదా. వెళ్ళాలి, ముఖ్యంగా అయితే వెళ్ళాలి. మరి వాళ్ళ కారణాలు ఏమున్నాయో ఏంటని మనకు తెలియదు. అసలు వెళ్ళకుండా జీతాలు తీసుకోవడం అనేది ఎంతవరకు? అది తీసుకో, జీతాలు ఇవ్వకూడదు. ఆ విషయానికి వస్తే ఎవరైనా సరే పార్టీ మారినాడు కూడా జీతాలు ఇవ్వకూడదు. దేని పెట్టి గెలిచావో దానిలో నిలబడు. పార్టీ మారినాడు, పార్టీ మారి వెళ్ళిపోయి మరి జీతాలు తీసుకోవడం, జీతం వస్తుందని వెళ్తున్నారేమో ఈ రాజకీయంలోకి, అలా కూడా ఉన్నారు. అంటే అలాంటి జరగకూడదు, వాటన్నిటిని నిరూపించాలి. అసెంబ్లీ సమావేశాల్లోనే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారనే చర్చలు జరుగుతుంది. దానికి సమాధానం చెప్పలేక జగన్మోహన్ రెడ్డి అంటారండి. ఎందుకంటే అపోజిషన్ అనేది అంటది, కంపల్సరీ వెళ్ళాలి, వెళ్ళి ఏంటని నిరూపించుకోవాలి. వాళ్ళు ఇది తప్పు రైటో ఏదంటే చెప్పాలా. ఇప్పుడు వెళ్ళకపోవడం అలా తప్పు చేశారా అంటారు ప్రజలందరూ, అంటే అదే మాట అంటారు కదా. కానీ సార్ జగన్మోహన్ రెడ్డి ఈ జైల్లోకి వెళ్ళి ఖైదీలు పరామర్శించడానికి టైం ఉంది, కానీ అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యలు మాట్లాడడానికి టైం లేదని ప్రజలు ట్రోల్ చేస్తారు అంటారండి. ప్రత్యేకించి అంటారు, తప్పకుండా అంటారు. దాన్ని మనం ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే అంటారు. కానీ ఇప్పుడు అతను ప్రెస్ మీట్ కూడా పెట్టి ఏది పడితే అది మాట్లాడి బాగా ట్రోల్ అవుతున్నారు. 18 కుర్రోడు గుద్దేస్తే తప్పేటి అని ఇప్పుడు బాధితుడికి వెళ్ళి పరామర్శించకుండా ముద్దయికి వెళ్ళి పరామర్శిస్తున్నారు. దాని మన వాళ్ళ ఎత్తుగాళ్ళు ఎలాగున్నాయో తెలియదండి. ఇక్కడ ప్రతిదీ ఎత్తుగాడే, కానీ ఎక్కడ చూడలేని విధంగా ఇప్పుడు ఆ క్రైమ్ వాళ్ళకి వెళ్ళి మనం సపోర్ట్ చేయం కదా సార్. ఎక్కడ సపోర్ట్ చేయకూడదు, వాడు తప్పు చేసేవాడిగా సపోర్ట్ చేయకూడదు. అది ఖచ్చితంగా ఒప్పుకున్నా అంతనే. ఎందుకంటే పద్ధతి అయితే కాదు అది. ఒక ఎక్స్-సీఎంఐ ఉండి వీళ్ళు ఏదైనా విషయాన్ని లేవనెత్తినప్పుడు ఆన్సర్ అయినా ప్రెస్ మీట్ పెట్టి ఇవ్వాలి, అంతే. కానీ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు, తనకు తానుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రెస్ మీట్ పెట్టి స్వయంగా మాది మీరే ఛాలెంజ్కి రండి అని మాట్లాడి ఆ ఛాలెంజ్ నిరూపించుకోవాలా. తద్వారా ఇవన్నీ చేయాలా. ముఖ్యంగా ఏంటంటే మీ ద్వారా నేను చెప్పేది, యువత అయితే బాగా గాడి తప్పిందండి. నేనే బైక్ బండి తొక్కడానికి భయపడతాను. నేను పార్టీలు వెళ్తాను చాలా జాగ్రత్తగా. యువత మట్టుకు ముందు కాపాడకపోతే అందరికి ఒక్కొక్కడు కొడుకేనండి.